హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మనకి కార్తీక సోమవారం రోజైతే ఫాస్టింగ్ ఉండి ఇలా అని చెప్పేసి మార్నింగ్ లేచేసి వెళ్ళిపోయి స్వామివారి దగ్గర అయితే ఇలా దీపం అయితే పెట్టేశాము. ఇంతకీ ఏ టెంపుల్కి వెళ్ళావక్క అనుకుంటారేమో, మేమైతే మాకు దగ్గరలో జొన్నవాడ అయితే ఉందండి. అలాగే బుచ్చిలో శివాలయం కూడా ఉంది. శివాలయం ఏంటంటే చాలా రేర్, అంటే తక్కువగా వెళ్ళడం. ఇంకా సరే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా డైరెక్ట్గా ముందు జొన్నవాడనే వస్తుంది అనమాట. నోటికి ఫస్ట్ అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది ఎందుకో కానీ. ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంక ఇలా అయితే ముగ్గు అయితే వేసేసాను. ముందుగా కొంతమంది దీపం పెట్టుకోవడం కూడా రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అండి ఈ వీడియో. మాకు రాదా అనుకుంటారేమో, మీ గురించి కాదండి, రాని వారి గురించి చెప్తున్నాను. ముందుగా అయితే నేనైతే వాటర్ బాటిల్ అయితే తీసుకొచ్చుకోలేదు. ఒక గ్లాస్ అయితే ఇలా వాటర్ తెప్పించేసుకొని ముందు అక్కడ క్లీన్ చేసేసుకొని తర్వాత వాటర్తో ఇలా చల్లేసుకొని క్లీన్ చేసుకొని తర్వాత ముగ్గు అయితే వేసుకోవాలండి. ఇది పద్మాలయ ముగ్గు ఏదో అంటారు దీన్ని. మేము బిఫోర్ మ్యారేజ్ కూడా ఏంటంటే టెంపుల్లో ముగ్గేసేటప్పుడు రక్తాలు చిందించేవాళ్ళు అనమాట, ముగ్గులు పెద్దగా రావు కాబట్టి. ఇంకా ఫైనల్గా అయితే ఇదైతే ముగ్గు అనమాట. ఏం క్షుద్ర పూజలు చేయడానికి ముగ్గేసాము అనుకుంటారేమో, నాకు వచ్చింది ఇదేనండి. మామూలుగా అయితే ముగ్గులు రావడం కష్టం ఉంది మాకైతే. ఇలా ఫైనల్గా అయితే ముగ్గేసేసి పసుపు కుంకుమ వేసేసుకొని ఇలా ఆకైతే పెట్టేసుకున్నాను. ఇలా ఆకైతే పెట్టేసుకున్న తర్వాత మామూలుగా మీలో ఎంతమంది ఈరోజు ఫాస్టింగ్ ఉన్నారో నాకు కామెంట్ చేయండి. మేమైతే యాక్చువల్గా బిఫోర్ మ్యారేజ్ అయితే పౌర్ణమికి కానీ అన్నిటికీ ఉండేదాన్ని. బట్ నాకు కుదరక ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అయితే 4 years అయిపోయింది. ఈ ఇయర్ నుంచి ఉందామని చెప్పి డిసైడ్ అయిపోయాను అనమాట. ఇంకా ఫైనల్గా ఇలా ఆకైతే పెట్టేస్తాను, మీద పసుపు కుంకుమ వేసేసి ఇలా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఈ దీపం ఏంటంటే మనకి 365 ఇంతకుముందు పెద్దది ఇస్తుండేవాళ్ళు, ఇప్పుడు దాన్ని కూడా కుదిచ్చేసి మరి చిన్న దానిలో ఇస్తున్నారనమాట. ఇది కాస్ట్ కూడా యాక్చువల్లీ 30 rupees or 25 rupees ఉంటుంది. బట్ కొన్ని దగ్గరలో ఏంటంటే ఎక్కువ కాస్ట్ పెట్టి అమ్మేస్తున్నారు, 60 rupees అట్లా. మనం ఏంటంటే ఎక్కువ బల్క్లో తీసుకోవడమే మేలు అనమాట ఇలా కార్తీక మాసం టైంలో. ఫైనల్గా ఇంకొక తమలపాకు తీసుకొని దాంట్లో కొంచెం పసుపు అవన్నీ వేసి తడిపేసుకోవాలి. ఈ పసుపుతో ఏం చేస్తున్నాం అక్క అనుకోవచ్చు. ముందుగా మనం దీపం పెట్టే ముందు ఖచ్చితంగా గౌరమ్మని అయితే చేసుకోవాలన్నమాట. ఇలా గౌరమ్మని ఇలా ముద్దగా, అంటే మనం ఏ అకేషన్ ఉన్న ఇంట్లో మనం గణపతి పూజ చేసుకుంటున్నా కూడా ముందుగా మనం ఇలా పసుపుతోటి గౌరమ్మని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. మామూలుగా మనకి విఘ్నేశ్వరుడు కూడా అందుబాటులో లేడు అనుకున్నప్పుడు కూడా మనం పసుపుతోటి గణపతిని తయారు చేసుకోవచ్చు. మహాతల్లి పార్వతీయే పసుపు చందనంతో గణపతిని తయారు చేయంగా మనం కూడా తయారు చేయలేమా? ఇంకా అట్లా అని చెప్పేసి ఇదండి దీని ప్రాసెస్. ఇంకా అమ్మవారికి అయితే బొట్టు అయితే పెట్టేసుకున్నాను గౌరమ్మకి. ఇలా ఫైనల్గా పెట్టేసుకున్న తర్వాత మనం తెచ్చుకున్న ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఈ ఫ్లవర్స్ అయితే ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకుని పేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా అయితే చించి పోస్తాను అనమాట ప్రతిసారి. అప్పటికి ఈ ప్రాసెస్ కూడా లాస్ట్లో మా ఆయన పొయ్యి అంటున్నాడు. ఇంకా చించి పోస్తే ఏమవుతుందంటే మనకి చాగంటి గారు ఏం చెప్తారు, చించి పోసినది అంత బాగుంటుందని ఏదో చెప్తూ ఉంటారు. బట్ మనకి పూలు సరిపోక కాదు, మనకి అందంగా కనిపించడానికి అని చెప్పి వేసుకుంటుంటాం కదా. ఇలా ఫైనల్గా అయితే నేను ఆగేదేం లేక సరే చేతిలాగే చేద్దాంలే అని చెప్పి మళ్ళీ అయితే చామంతి పూలు అవన్నీ చించేసాను అనమాట. చామంతి ఒకటి ఏం బాగుంటుంది, రోజ్ ఫ్లవర్స్ కూడా చించిపోయి అన్నాడు. సరే అని చెప్పి అవి కూడా వేసేసాను అనమాట. ఫైనల్గా అయితే నాకు ఎందుకో దీపం పెట్టేటప్పుడు కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతుంటా. ఇక్కడ ఎందుకు పెట్టారంటారు, ఏందో చెప్తుంటారని చెప్పి కొంచెం అదొక భయంగా ఉంటుంది. బట్ ఈసారి కూడా కొంచెం అలాగే కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను. ఇలా ఫైనల్గా అయితే ఈ దీపానికి కూడా పసుపు కుంకుమ పెట్టేసుకొని మనం ఈ దీపం ఏంటంటే మామూలుగా కర్పూరంతో పెట్టుకోవాలన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఒక మూకిడి లాంటిది తీసుకొని పసుపు కుంకుమ అప్లై చేసుకొని దాంట్లో ఆవు నెయ్యి కానీ అలాగే నువ్వుల నూనె కానీ యాడ్ చేసేసుకొని ఆ ఒత్తుల్ని ఒక 5 hours నాననిస్తారనమాట. 360 ఒత్తులు బయట దొరుకుతాయి. అవైనా మనం అలా అయినా చేసుకోవచ్చు, లేక ఇలా ప్యాకెట్ అయినా కొనుక్కోవచ్చు. ఫైనల్గా అయితే ఇదండి ఈరోజు మనకి కార్తీక సోమవారం స్పెషల్ వచ్చేసి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. చాలా కష్టపడుతున్నాను అనమాట వీడియో తీయడానికి, వాటికి అసలు ఓపిక లేదు. ఇంకా మన కోసం అని చెప్పేసి నేనైతే వీడియో తీసి పోస్ట్ చేయడం జరుగుతుంది. కొంతమంది అయితే ఫుల్ వీడియో కూడా చూడట్లేదు అనమాట. ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. ఇలా ఫైనల్గా అయితే అయిపోయింది. ఇంకా దీన్ని ఎలా వెలిగించామంటే ముందు కడ్డీలు వెలిగించుకొని కడ్డీలతోటి కర్పూరము వెలిగించుకొని అలా వెలిగించుకోవాలన్నమాట. ముందుగా అగ్గిపెట్టెతో అయితే వెలిగించకూడదు. మనం కష్టపడిందంతా వృధా అయిపోతుంది అనమాట, మనం దీపం పెట్టుకున్నదంతా. ఇలా ఫైనల్గా అయితే శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి అనుగ్రహం ఎప్పుడు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి.
అలాగే ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి మీరందరూ ఏం చేశారో నాకు కామెంట్ చేయండి. మేమైతే ఇలా వెళ్ళేసి మార్నింగ్ అయితే దీపం పెట్టేసాము. ఫైనల్గా ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. యాక్చువల్గా మనకి జొన్నవాడ అంటే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్దామా అంటే ముందుగా పెదాల మీద వచ్చేది ఏంటంటే జొన్నవాడ. ఎందుకో కామాక్షి అమ్మవారు ఎప్పుడూ రప్పించుకుంటూనే ఉంటారు. పెళ్ళయ్యాక బోల్డెన్ సార్లు వెళ్ళానమాట. ఇంతకుముందు బిఫోర్ మ్యారేజ్ ఒక 2 times వచ్చున్నాను, కానీ తర్వాత ఇప్పుడు రావడం ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు వెళ్ళాలన్నా మనం జొన్నవాడ. ఇంకా ఫైనల్గా ఇదనమాట ఈరోజు కార్తీక సోమవారం బ్లాగ్ అయితే. ఇంక ఇలాగే ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనం స్వయంగా అభిషేకం చేసుకునేదానికి శివలింగం అయితే ఉందన్నమాట. ఇక్కడ ఈ శివలింగంకి అయితే మన చేతులతోటి మనం సొంతగా అభిషేకం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరనమాట. చాలా సంతృప్తిగా ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే ప్రతిసారి వచ్చేటప్పుడు ఏంటంటే ఏం తీసుకురాకుండా వచ్చేవాళ్ళమే, బట్ మా హస్బెండ్ ఏంటంటే ఈసారి ఏదన్నా దేవుడి దగ్గర ఏదో చొమ్ము అట్లాంటి తీసుకొని రా, అక్కడ అభిషేకం చేసుకోవచ్చు అన్నారు. సరే అని ఇక్కడ తీసుకోవచ్చు అంటే మన చేతులతో మనం శివయ్యకి అభిషేకం చేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. ఇలా ఫైనల్గా అంతలోపు అయితే స్వామివారి కళ్యాణం అంట. ఇంకా అంతలోపు స్వామివారి ఇవి తీసుకొచ్చేస్తున్నారనమాట. స్వామివారి అమ్మవార్లని తీసుకొని వచ్చేసి వాళ్ళు కళ్యాణం చేస్తారు కదా ముందు, అక్కడైతే తీసుకెళ్ళిపోయి పెట్టేయడానికి అయితే తీసుకొచ్చేసారు. మేము అప్పుడే ఇంకా ప్రసాదం తిందాంలని చెప్పి అలా కూర్చున్నాం అనమాట. మామూలుగా ప్రసాదం అంటే మళ్ళీ ఇంకేదో అనుకుంటారేమోనండి. ప్రసాదం అంటే ఏం లేదండి, మనం స్వామి దగ్గర పెట్టుకున్న బనానా కానీ అవి. ఇంకా మళ్ళీ మీరు ఫాస్టింగ్ కదా, మీరు ప్రసాదం ఎలా తిన్నారనుకుంటారేమో, అది అలా ఏం లేదండి. ఇది మనకి శివపార్వతుల నిత్య కళ్యాణ రథం అంట ఇది. అంటే అక్కడి నుంచి మోసుకొని వచ్చేదానికి బదులు దీనిని ఇక్కడ తీసుకొచ్చేసుకొని మనకైతే ఇక్కడ కళ్యాణం చేసే దగ్గర అయితే పెట్టేస్తారు. మామూలుగా ప్రతిరోజు నిత్యం కళ్యాణం జరుగుతుందండి. ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతూ ఉంటుంది మామూలుగా అయితే. ఇలా ఫైనల్గా అయితే అది కూడా కళ్యాణం ఏంటంటే మార్నింగ్ జరుగుతుందన్నమాట. మార్నింగ్ జరిగి మధ్యాహ్నం భోజనాలు ఎప్పుడూ ఉంటాయి మనకి. ఇక్కడ జొన్నవాళ్ళు అయితే తిండికి కొదవే ఉండదన్నమాట. ప్రతిసారి 12 o'clock ఆ టైంకి వస్తే ఏంటంటే నీకు ఫ్రైడే అయితే అసలు సందు ఉండదు అనమాట. ఏదైనా ఎవరైనా ముందుగా ప్లాన్ చేసుకోవాలంటే కొంచెం ముందుగా ప్లాన్ చేసుకోండి. అంటే ఫ్రైడే కూడా వెళ్ళొచ్చు, మంచిది అనుకుంటాము, బట్ ఫ్రైడే వెళ్తే ఫుడ్ దొరికిద్దో లేదో కష్టము, అంటే అంత క్యూ ఉంటుంది అనమాట. ఇంకా ఫైనల్గా అయితే స్వామివారి అమ్మవారిని కళ్యాణం చేసే దగ్గర అయితే తీసుకొచ్చి పెట్టేసామన్నమాట. ఇప్పుడు దగ్గరగా 10 అవుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ.